నేను చెప్పే జాగ్రత్తగా విను. నేను ఇవాళే వైజాగ్ వచ్చాను, 1 వీక్ ఉంటాను. షేక్ ఇమామ్ గారు కూడా వైజాగ్లోనే ఉన్నాడు. ఈ 1 వీక్లోనే 10 కోట్ల రూపాయల డీల్ జరిగిపోవాలి. అయితే నేను వాడిని కలవకూడదు, వాడు నన్ను కలవకూడదు, ఫోన్లో మాత్రమే జరగాలి. నేను ఇప్పుడే కొత్తగా సెల్ కొన్నాను, ఆ నంబర్ వాడికి చెప్పు, ఇంకెవరికి చెప్పొద్దు. నంబర్ నోట్ చేసుకో, 9848022338. శివమణిని కాంటాక్ట్ చేయాలంటే అలాగరా? పాత నంబర్ ఉందిగా, ఓసారి ట్రై చేద్దామా? కరెక్ట్ రా. హలో షేక్ ఇమామ్. శివమణి గారా? నేను మీ ఫ్యాన్ సార్. అవును సార్. సార్ పూనా మార్కెట్ నుంచి మాట్లాడుతాను, మీ అభిమాని సార్. నేను నాకు అభిమానులు ఎవరు లేరా? సార్ మీ గురించి మీకు తెలియదు సార్, మీకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నా గురించి నాకు తెలుసు, నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ 9848022338. కానీ నువ్వు చేసింది రాంగ్ నంబర్ పెట్టేసేయి. సార్ ఏంట్రా? షేక్ ఇమామ్ సార్ మీ కథ పేపర్ లో చూసారా సార్? నా కదా ఏమని? అదే సార్ మీ లవ్ స్టోరీ శివమణి వసంత అని పేపర్ లో చూడలేదా సార్? మధ్యలో ఈ శివమణి ఎవడయా? రాంగ్ నంబర్ చేసావు, పెట్టే నువ్వు. సార్ సార్ పెట్టే. అదిగా సార్. షేక్ ఇమామ్ సార్ మీరు ఎక్కడున్నారా, కూర్చుల్లో ఉన్నారా సార్? నీ క్వశ్చన్ ఏంట్రా? నేను ఎక్కడుంటే నీకెందుకు? సార్ ఎంతకీ మీరు ఎవరు సార్? నేను ఎవడైతే నీకెందుకురా? సార్ ఈ 9848022338. 9848022338 రాంగ్ నంబర్ పెట్టేసేయ్. సార్ 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 పెట్టేరా, నువ్వు పెట్టేసేయ్. షేక్ ఇమామ్, నేను శివమణి కాదు, శివమణి నేను కాదు, శివమణి నేను స్నేహితులం కాదు. శివమణి నన్ను ఎప్పుడు కలవలేదు, నేను శివమణిని ఎప్పుడు కలవలేదు. ఇది 9848022338. కానీ నా సొంత డబ్బులతో నేను కొనుక్కున్న సెల్. మరి శివమణి గారి నెంబర్ సార్? షట్ అప్. కాదని చెప్తున్నాను కదా, పెట్టే ఫోను. ఏంటి సార్ రాష్గా మాట్లాడతారు? ఎవరా రేష్గా మాట్లాడుతుంది? కాస్త మర్యాదగా మాట్లాడండి సార్. ఎందుకు నా మర్యాద? నువ్వు నేర్చుకో మర్యాద. ఫోన్ పెట్టే. నేను పెట్టను సార్. పెట్టవా? నేను పెట్టను. నేను పెట్టేస్తా. పెట్టాయి. పెట్టేస్తా. ఈ డబ్బా షెక్కి మామా, షెక్కి మామ్. సార్ మీరు వెళ్ళిపోయినప్పటి నుంచి వైజాగ్ అంతా పాడైపోయింది సార్. త్వరగా వచ్చేయండి సార్. షెక్కి మామ్. సార్ మీకోసం మేము ప్రాణాలు ఇస్తాం సార్. ఇవ్వండి. మీరు ధైర్యంగా ఉండండి సార్. ఉంటాను ఉంటాను. మీకేం పర్లేదు. షెక్కి మామ్. నా పేరు సత్యనారాయణ సార్. ఇదివరకు మనం ఎంబీపీ కాలనీ కలిసా సార్. మీకు అదేంటి చాలా బాధగా ఉంది సార్. చచ్చిపోరా, చచ్చిపో. షెక్కి మామ్. సార్ మేమంతా చాలా ఫీల్ అవుతున్నాం సార్. మీరు వసంత ఎలాగైనా కలవాలి. నువ్వు రావే, మనిద్దరం కలుద్దాం. దా దా. ఎన్నిసార్లు చెప్పాలిరా మీకు, మనుషులా పశువులా? అసలు షేక్ ఇమామ్ గారి టెన్షన్ లో నేనుంటే మధ్యలో మీ గొడవ ఏంట్రా? ఏంట్రా ఎదవాగుడు అవుతున్నావు? కళ్ళు రాలిపోతాయి ఎదవా. సెల్ల నాదని చెప్తుంటే వినవేరా నువ్వు? చెల్లు నీదైతే శివమణి ఏం చేసావురా? శివమణిని చంపేశాను రా, చంపేశాను. చంపేసావా? చంపేసి ఆ సెల్ ఫోన్ లాక్కున్నాను. ఏం చేస్తారా మీరు? నువ్వు కంపెనీ దత్తు కాదు కదా? దత్తునేరా? దత్తా? ఏం చేస్తావు? కాల్చి పారేస్తాను అదవల్లారా. చెప్తుంటే ఏంట్రే? శివమణిని చంపేసావా? చంపేశాను రా. శివమణిని చంపేసావా? చంపేశాను. శివమణిని చంపేసావా? చంపేశాను రా. షేక్ ఇమామ్. శివమణి గారు ఉన్నారండి? సార్ బాత్రూమ్ లో స్నానం చేస్తున్నారమ్మా, ఒక గంట ఆగాక ట్రై చేయండి. అలాగే. వాణి ఈ కోడ్ నాకు తెలుసు అనుకున్నావా? అబ్బా అంటే నేను, దబ్బా అంటే నిన్ను, జబ్బా అంటే ప్రేమిస్తున్నాను అని. వాణి వాణి వాణి, నువ్వంటే నాకెంతో ఇష్టం. నేను నిన్ను తెగలవ చేసేస్తున్నాను వాణి. మన ఇద్దరు ప్రేమించుకున్నాం కదా, దీనిలో సెకండ్ థాట్స్ లేవు కదా? ఏమిటో కింద పడ్డావా? లేదు సార్, ప్రేమలో పడ్డా. మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను సార్. మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. మా అమ్మాయి నిన్ను ప్రేమిస్తోందా? ప్రేమిస్తుంది సార్. నీకెలా తెలుసు? చెప్పింది సార్. చెప్పిందా? ఆ నోటితోనే చెప్పిందా? లేకపోతే ముక్కుతో చెప్తుందా సార్? నువ్వు చెవులతోనే విన్నావా? లేదు సార్, మనసుతో విన్నా. అలా చెప్పు సార్. మీ అమ్మాయి నన్ను ప్రేమించిందంటానికి ఈ ముక్కు మీద ఉన్న ముగ్గే సాక్ష్యం సార్. ఇంతకీ నువ్వు చెప్పేది ఏమిటయ్యా? మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడైనా రెడీ సార్. నాకేం అభ్యంతరం లేదు. అయితే దీవించండి మామా. నీ కర్మ అనుభవించు. శుభవనం అంటే కర్మ ఉంటాడేంటి? వీడికి నోరే కాదు, బ్రెయిన్ కూడా లూజే. అయ్యో వాణి. అల్లుడు గారు ఒక్క నిమిషం. మీరు ఇక్కడ ఉన్నారేంటి? మీకోసం వెయిటింగ్. నా కోసం మీరు వెయిట్ చేయడం ఏంటండి? అల్లుడు గారు మీరు తొందరపడ్డారు. మా ఆవిడ ఊడలేదు, అయినా సరే పెళ్లి చేయించాడు. మా అమ్మాయిని కళ్ళలో పెట్టి చూసుకుంటారు కదా? అలాగేనండి. ఏమీ లేదు,
అదే నోట్లో నాలుగు పిల్ల ఆ. ఎంతసేపు మనం మాట్లాడడం తప్పితే అది నోట్ తెరిచి ఒక ముక్క కూడా మాట్లాడలేదు. ఊరుకోండి మామగారు, మీరు అనవసరంగా కళ్ళనీళ్ళు పెట్టుకోకండి. నేను మేనేజ్ చేస్తాను కదా. నిజంగానా? మదర్ ప్రామిస్. ప్రామిస్. భూదేవి తోడు. డాడ్ ప్రామిస్. మళ్ళీ మొదలు పెట్టావా? సీతారాములు లాగా ఉంటారా? అయిపోయింది రే. రాధాకృష్ణ లాగా ఉంటారా? ఫినిష్. చిలక గోరింక లాగా ఉంటారా? నీకు దండం రే. అమ్మాయిని ఎప్పుడు బాధ పెట్టరుగా? నమస్కారం సార్. నమస్కారం సార్. అమ్మాయి. మీరు అల్లుడి గారు గట్టివాడే. కంగ్రాట్స్. వాణి 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 ఆ వాణి 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 ఓహో వాణి ఆహా వాణి వాణి. మన చూపులు కలవటం, మనసులు కలవటం, పెళ్ళైపోవటం ఇంత వేరే స్పీడ్ గా జరిగినందుకు నాకు ఎంత ఆనందంగా ఉంది తెలుసా? ఆ? ఇక్కడ కూడా కోడి భాష అంటమ్మా. ఎంచక్క ఆహాహా అని కోయిల్లా పడొచ్చు కదమ్మా. పాటలో కూడా కోడి భాష అంటమ్మా. చిల్లిప్పి. ఆ? ఏంటి సౌండ్ తప్ప మాటలు రావా? ఆ, ఆ, ఆ. జోక్ లేకమ్మా. మరుగేలరా ఓ రాఘవా. నువ్వు పాడుతున్నప్పుడు నేను వెళ్ళేదనుకున్నావా? ఆ, ఆ, ఆ. ఓహో, అది మీ అమ్మ పాడిందా? మీ నాన్న ఆ గదిలోనే ఉన్నాడా? నువ్వు ఇక్కడే ఉండు, వాడి సంగతి నేను తేల్చి వస్తా. నీకు మాటలు రావన్న మాట. నేను తెలవనైపోయానంటే నువ్వు ఇక్కడే ఉండు. అరే క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు, క్వశ్చన్ పేపరు. అరే, ఎవరా? ఎవరా? ఏం చెల్లుడు తెలిసిపోయిందా? అంటే నీకు ఈ విషయం ముందే ఒరే ముందే నీకు ఈ విషయం తెలిసి వాయిస్ లేదని నాకు ఎందుకు చెప్పలేదురా? అదేంటోయ్, అమ్మాయి నన్ను లవ్ చేస్తున్నట్టు చెప్పింది అని నువ్వు చెప్పగానే చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావు. చెప్పింది అన్నావు. అన్నావా? అన్నాను. నోటితో చెప్పిందా అని అడిగాను. అడిగానా? అడిగావయ్యా బాబు. నోటితో చెప్పక ముక్కుతో చెబుతుందా అన్నావు. అన్నావా? అన్నానయ్యా. ఏదో ఆవేశంలో నోరు స్లిప్ అయి వాగాననుకో. అంతేకాదు, ఇందాక శోభన గదిలోకి పంపించేటప్పుడు కూడా చిన్న హింట్ ఇచ్చాను. ఇచ్చానా? ఆ, అల్లుడి గారు అమ్మాయి నోట్లో నాలుక లేదు, ఒక్క మాట కూడా మాట్లాడలేదు అన్నాను. అన్నానా? అంటే ఏంటయ్యా? అంటే ఏంటి? అబ్బా దబా దబా. అయ్యి బాబోయ్. అబ్బా దబా చెప్పేంటయ్యా? ఏమండి నేను వచ్చేసా. ఏంటే ఇంతలోకి గెటప్ మార్చేసావా? హలో, ఆవిడ మీ అత్తగారు. ఆహా, తల్లి కూతుళ్ళు డ్యూయల్ రోల్ అన్నమాట. మీ ఫ్యామిలీకి ఈ టాలెంట్ కూడా ఉందా? అత్తగారు ఏమిటండి? అవన్నీ తీరిగ్గా చెబుతాను, నువ్వేం టెన్షన్ పడకు. ఇదిగో అల్లుడు గారు, ముందు మీరు లోపలికి వెళ్ళండి. అమ్మాయి మీ కోసం మూగగా రోధిస్తుంటుంది. ఉంటుందా? మూగగా కాకపోతే సౌండ్ తో ఎలా రోధిస్తుందండి? కన్నీళ్ళు వస్తున్నాయా? గుండె చెదురుతోందా? కళ్ళు తిరుగుతున్నాయా? మనసు బాధగా ఉందా? అల్లుడి గారు, బాధ ఏ షేప్ లో ఉంటుంది? రౌండ్ గా ఉంటుందా? చతురస్రంగా ఉంటుందా? పొడవుగా ఉంటుందా? అల్లుడి గారు, అరే సహృదయా చంద్రకళాధర సహృదయా సాంద్రకళా పూర్ణోదయ లయ నిలయ. డార్లింగ్, కమలాసన్ వచ్చారు. కమలాసన్ వచ్చాడా? కూడా శృతిహాసన్ వచ్చిందా? అన్నా యాక్టర్ కమలాసన్ కాదన్నా, డాక్టర్ కమలాసన్. వీడు కమల్ హాసన. నా పంచంత లేడు. పేరు మార్చుకో, పేరు మార్చుకో. వచ్చిన పనేంటి? ఏసేయాలి. ఇక్కడ ఫ్యాన్లే కానీ ఏసీలు ఉండవు. అరే పాగల్, నేనన్నది ఒకరిని లేపేయాలని. ఇటు రామ్మా. పొడవబడ్లది నన్ను కాదురా. ఆ ముక్క నేను పొడవక ముందు చెప్పాలి. నేను ఫ్లోలో ఉన్నప్పుడు హాఫ్ వేలో ఎంటర్ అయితే కత్తి ఇలాగే దిగుద్ది. అది డబ్బు పాటి డార్లింగ్. డబ్బైనా వాడి అబ్బాయినా, నేను క్లాసికల్లో ఉన్నప్పుడు క్లాస్ పెగితే మ్యాటర్ ఇలాగే ఉంటది. సౌండ్. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు ఆహార్యములై. పంచభూతములు ముఖ పంచకమై ఆరు ఋతువులు. రౌడీజం చేసే బదులు పూరి జగన్నాథ్ స్టాండర్డ్ చేసి పెట్ట. ఇంట్రడక్షన్ బాగానే ఉంది కదన్నా. ఇప్పుడే మొదలైంది. ప్రకృతి పార్వతి నీతో నడచిన 7 అడుగులే సరసప్తకమై సగమదని సగమదని
నువ్వు? అన్నా డాన్స్ అద్దరిందన్నా, ఇన్నాళ్ళు ఎక్కడ దాచావు ఇంత టాలెంట్ ని? ముందు దండేసుకో అన్నా. అన్నా నేనన్నా ఆల్ ఇండియా షేక్ నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అన్నా, నీ ఫ్యాన్ అన్నా. గూండాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారా? అన్న దందా కాదు, అన్న డాన్స్ కి ఫ్యాన్. నాలో అంత ఉందా? అన్నా నీ టాలెంట్ నీకు తెలియట్లేదన్నా, నువ్వు పవర్ స్టార్ అన్నా. అది పవన్ కళ్యాణ్ కదా. నువ్వు రియల్ స్టార్ అన్నా. అది శ్రీహరి కదా. అన్నా నువ్వు స్టైల్ స్టార్ అన్నా. అది అల్లు అర్జున్ కదా. అన్నా ఏ స్టార్ కి టైటిల్ నీకు ఇస్తున్నా? నువ్వు బౌలింగ్ స్టార్ అన్నా. వాడు 30 years కదా. నువ్వు సూపర్ తమ్ముడు. అన్నా వీడు నేను మునక్కాయ చెట్టు ఎక్కిస్తున్నానా? అరే చూప్. నా దగ్గర టన్నులు బీర్లు బిర్యానీలు తింటాం కదరా. ఏనాడైనా నన్ను పొగిడారా? నా టాలెంట్ గుర్తించారా? వీడు గుర్తించాడు. అన్నా నువ్వు ఒక్కసారి ఊవనన్నా, భారత్ తో నీ ప్రోగ్రామ్ ఫిక్స్. భారత్ తో ప్రోగ్రామా? ఎదుట్రా దీనిలా ఉంటదా? లేడీ కాదన్నా, రవీంద్ర భారత్ అన్నా. నీలాంటి ఆనిముత్యాలు పర్ఫార్మ్ చేసే రంగస్థలం అన్నా. అది ఎక్కడ ఉంటుంది తమ్ముడు? ఇదే 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 ఈ తప్పనే కావాలన్నా. రేపు సాయంత్రం 6ంటికి నీకు డాన్స్ ప్రోగ్రామ్ అన్నా. మరి ప్రాక్టీస్ కావాలేమో. అది కమల్ హాసన్ కన్నా, నీకు కాదు. అంతేనంటావా? అంతే కాదన్నా, కె విశ్వనాథ్ గారు చీఫ్ గెస్ట్, కేసీఆర్ గారితో షీల్డ్. ఏ విశ్వనాథ్ కేసీఆర్ కొంచెం డబ్బు ఎక్కువ అవుతుందేమో. ఎంత అవుతుందన్నా? మా అంటే 10 లక్షలు అవుతుందన్నా. అన్నా నేను ఫ్యాన్ అన్నా, నీకోసం ఆ మాత్రం చేయలేనా అన్నా? ఈ టీవీ మా టీవీ జీటీ ఏ టీవీ ఉంటే ఆ టీవీ మొత్తం నీ లైవ్ అన్నా. తమ్ముడు నా పెర్ఫార్మెన్స్ లైవ్ లో వస్తుందా? అవునన్నా, ఈ 4 గోడల మధ్య నీ టాలెంట్ మాకు ఇప్పుడు వీలేదన్నా. వీళ్ళు ఒప్పుకోనన్నా. రేపు సాయంత్రం 9ంటికి నీ ప్రోగ్రామ్ కన్ఫర్మ్, నువ్వు రావాల్సిందన్నా, ఇది ఫిక్స్. రేయ్ ఇందాక సెటిల్మెంట్ అయిన డబ్బుల్లో 5 లక్షలు తమ్ముడికి ఇవ్వండి. డార్లింగ్ నేను మీతో డాన్స్ చేయొచ్చా? తమ్ముడు ఇది ఓకేనా? అన్నా నేను ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటే ఇక్కడే ఉంటా అంటావేందన్నా? నీకోసం అరుంధతి అనుష్కని ప్లాన్ చేశానన్నా. అనుష్క అంట. రేయ్ బ్యాలెన్స్ 5 లక్షలు కూడా తమ్ముడికి ఇచ్చేయి. గోవిందా గోవిందా. ఏంట్రా అరుపులో? ఏముందలుచుకుంటున్నానా? మంచిది అన్నా సాయంత్రం 9 o'clock రవీంద్ర భారతి, నేను నీ కోసం వెయిటింగ్ చేస్తున్నా. నువ్వు ఖచ్చితంగా రావాలన్నా. అలాగే తమ్ముడు. ఓకేనా తమ్ముడు? ఫ్లెక్సీలు కొట్టించడం మర్చిపోకు. ఫ్లెక్సీలు ఏందన్నా పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టిస్తుంటే? అన్నా రేపు సాయంత్రం 9 o'clock షార్ప్ అన్నా, ఖచ్చితంగా రావాల్సిందే. నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా. ఆ పని మీద ఉండు తమ్ముడు. రెడీ అన్నా? రెడీ. ఓకే సౌండ్. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వర. మళ్ళీ ఇదే పాట పోయినసారి కూడా ఇలాగే స్వామి రారా అని పాడారు. ఆ స్వామిగాడు ఎవడో రాలేదు, కానీ ప్రిన్సిపల్ నన్ను కూడా చూడకుండా నా మీదకి చెప్పులు రాళ్ళు విసిరారు. నా మెడికల్ బిల్లుకి 3000, విరిగిన కుర్చీల బిల్లు 10,000 వదిలి. అలానే డాన్స్ ప్రాక్టీస్ ఆపేయమంటారా? అన్నాను, కానీ ఇలాంటి లాగుడు పాటలు పాడితే అక్కడ ఎవరో కూర్చోరు. వేస్తే మంచి బీట్ ఉన్న కత్తి లాంటి సాంగ్ వేయండి. ఒరేయ్ మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. వేస్తే అలా వేయండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి. ప్రాక్టీస్ చేసిన చాలు, టైం అవుతుంది, బయలుదేరండి. మరి కృష్ణుడు? ఇందాక నేను కుర్రాన్ని పంపించానే, చాలా మంచివాడు. ఏమయ్యాడు? వచ్చాడు మేడం. క్లాసికల్ డాన్స్ అనగానే భయపడి పారిపోయాడు. వాడికి అసలు టేస్టే లేదు మేడం. మీరేవాడిని భయపెట్టి బెదరగొట్టుంటారు. మీకు అసలు అబ్బాయిలను ఎలా మేనేజ్ చేయాలో తెలియదు. నేను వెళ్ళి ఇంకొన్ని తీసుకురానా? సరే మేడం, మీరు వెళ్ళి ట్రై చేయండి, మేము ప్రిపేర్ అవుతాం. సర్లే, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి ఓ బకరాగాని పట్టుకొస్తా. కమాన్ గర్ల్స్, 1 2 3 4.